Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 Bajaj Avenger 220 Street అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రూజర్ అన్నమాట అండర్ 2 lakh రూపీస్లో. సో ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇంతకుముందు మనకి ఏంటంటే 160 స్ట్రీట్ ఉండేది. సో ఇప్పుడు 160 స్ట్రీట్ అనేది రావట్లేదు. ఇప్పుడు అవెంజర్లో ఓన్లీ మనకి 220 స్ట్రీట్ అలాగే 220 క్రూజర్ అనేది వస్తుంది. ఇవి రెండు మాత్రమే ప్రజెంట్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అండర్ 2 lakh రూపీస్లో ఎందుకు ఇది బెస్ట్ క్రూజర్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు వివిసి బజాజ్ థర్డ్ బండ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ బైక్. సో మీలో ఎవరైనా కానీ నియర్ బై థర్డ్ బండ్ ఎనీ బజాజ్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే మన ఛానల్ డిఫరెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మీకు మంచి డిస్కౌంట్ అనేది కూడా వాళ్ళు ఆఫర్ అయితే చేస్తారనమాట. సో లేట్ చేయకుండా ఈ బండిని రైడ్ చేద్దాం. సో అన్ని బైక్స్ లాగా దీని యొక్క కీ ఇగ్నిషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఆన్ చేసుకుందాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు హ్యాండిల్ లాక్ చేయాలంటే ఇదే కీని తీసి సో ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ లాక్ అనేది చేయాలన్నమాట. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. బట్ ఈ బండి యొక్క రైడింగ్ పోస్చర్ అయితే ఉందో వన్ ఆఫ్ ది కంఫర్టబుల్, లైక్ లిటరల్గా ఒక సోఫాలో కూర్చున్నట్టయితే ఉంటుంది. అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫుట్ ప్యాక్స్ పొజిషన్ కూడా చూడండి ఎంత ఫ్రంట్ సెట్ ఉందో. అసలు ఎక్కడా కూడా మీకు ఎన్ని కిలోమీటర్స్ నడిపినా అసలు అలసిపోరన్నమాట అలాంటి బండి ఇది. సో బండిని స్టార్ట్ చేద్దాం. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఇక్కడ మనకి న్యూట్రల్ లైట్ అనేది ఉంది, లైక్ ఏబిఎస్ కానీ ఇంజన్ మాల్ ఫంక్షన్. సో చిన్న మీటర్ అనేది ఇక్కడ ఉంది. చాలా క్యూట్గా అయితే ఉంది. ఒక్కసారి మీకు రెవ్ ఇచ్చి వినిపిస్తాను సౌండ్ అనేది. సో హయ్యర్ ఆర్పిఎమ్స్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది హై రెవింగ్ ఇంజన్ అయితే కాదు. సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్. లెట్ స్టార్ట్ ది రైడ్. ఒక్కటే ఏంటంటే ఈ బైక్ని మనము టర్న్ చేసేటప్పుడు, లైక్ యూటర్న్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ దూరం నుంచి టర్న్ చేయాలి. అంత ఈజీగా టర్న్ అయితే అవ్వదు. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే పర్లేదు, స్మూత్గానే ఉంది. బట్ రైడింగ్ పోస్చర్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ టూ కంఫర్టబుల్ అన్నమాట. సో దీంట్లో మనకి 220cc ఇంజన్ అయితే వస్తుంది. లైక్ 19.03 PS పవర్ అలాగే 17.55 Nm టార్క్ అనేది ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అయితే మనకి అగ్రెసివ్ సైడ్లో అయితే లేదు, చాలా లీనియర్ సైడ్లో ఉంది. సో మీకు ఎక్కడ కూడా థ్రాటిల్ ఇవ్వగానే భయం వేస్తుంది అన్నట్టు మాత్రం అస్సలు అనిపించదు. అండ్ ఫ్రంట్ బ్రేక్ అనేది బాగుంది. బట్ రియర్ బ్రేక్ కొద్దిగా లూజ్గా ఉంది, వీళ్ళు టైట్ చేయలేదు. బట్ రియర్ బ్రేక్ కూడా పర్లేదు. అకార్డింగ్ టు డ్రమ్ బ్రేక్ దీని యొక్క బయట అనేది బాగానే ఉంది. సో మనకు ఇలాంటి పవర్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బండి నుంచి. మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు. అండ్ సస్పెన్షన్ కూడా మనకి చాలా కంఫర్టబుల్ సైడ్లో ఉంది కాబట్టి ఎక్కడ ఇష్యూ అనేది ఉండదు. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇట్లాంటి బండ్లు ఇప్పుడు మనకి రోడ్ పైన చాలా అంటే చాలా రేర్గా కనిపిస్తున్నాయి. ఒక టైంలో చాలా ఎక్కువ మంది తీసుకునేవాళ్ళు. ఈ బండి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని ఇప్పుడు మీరు అమ్మమ్మని అడిగినా కూడా వాళ్ళు అమ్మరన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఈ బండిని నడిపిన తర్వాత వేరే బండికి షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలాంటి బండి అన్నమాట ఇది. సో మీరు బండి వీల్ బేస్ అనేది చాలా పెద్దగా ఉంది, అంత ఈజీగా మీరు టర్న్ చేయాలని చెప్పేసి అనుకోకండి. ఎంత ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు అంటే, ప్రజెంట్ నేను ట్రాఫిక్లో ఉన్నాను కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. బట్ చాలా అంటే చాలా ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు మనం. సో ఇలా మీరు ఒక గోస్ట్ రైడర్ లాగా సిటీలో ఆడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఈ బైక్లో మనకి హ్యాండిల్ బార్ పొజిషన్ కానీ ఫుట్ పెక్స్ పొజిషన్ కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్ సైడ్లో ఉంటుంది. అండ్ దీని యొక్క మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, లిటరల్గా ఒక ఆటో మిరర్స్ లాగా అయితే ఉన్నాయి అనమాట. అంత పెద్దగా అయితే ఉన్నాయి. మనకు విజిబిలిటీ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు, మనకి మంచి విజిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్లచ్ గురించి మాట్లాడితే క్లచ్ చాలా లైట్గా ఉంది. మేబీ దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఉందో లేదో నాకు అంత ఐడియా అయితే లేదు. ఉందో లేదో ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ గేర్ బాక్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది, ఎక్కడ కూడా గేర్స్ అనేది స్ట్రక్ అయితే అవ్వట్లేదు. అండ్ ఒక్కటి నాకు దీంట్లో మిస్సింగ్ అనిపించింది ఏంటంటే, గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మేబీ ఇక్కడ ఇచ్చినా పర్లేదు, బట్ ఇక్కడ ఇచ్చినా పర్లేదు, కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది దీంట్లో ఇవ్వలేదు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీంట్లో ఎక్కువైతే ఏం లేదు, చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో బ్లూటూత్ లాంటిది అయితే అవసరం కూడా లేదు ఇలాంటి బండ్లో. బట్ మనకు మెయిన్గా రైడ్ కంఫర్ట్, రైడ్ ప్లెజర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. కంఫర్టబుల్గా మీరు కిలోమీటర్స్ టు కిలోమీటర్స్ అయితే ఈ బండిని మీరు రైడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి అవెంజర్ స్ట్రీట్ అలాగే క్రూజ్ అన్నమాట. సో క్రూజ్కి స్ట్రీట్కి మనకు డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, సో మెయిన్గా దాంట్లో మనకి ఒక పెద్ద విండ్షీల్డ్ అన్నది వస్తుంది, దీంట్లో విండ్షీల్డ్ అన్నది రాదు. అండ్ ఇంజన్ కానీ మిగతా పార్ట్స్ అన్నీ కూడా మనకు దాంట్లో క్రోమ్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ దాంట్లో స్పోక్ వీల్స్ ఉంటాయి. సో స్పోక్ వీల్స్ కాబట్టి అవి మనకు ట్యూబ్ టైర్ అన్నమాట, ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ రియర్లో మనకు ఒక బ్యాక్ రెస్ట్ అనేది వస్తుంది. సో ఇవే మనకు మేజర్గా డిఫరెన్సెస్. ఎవ్రీథింగ్ అయితే సేమ్ ఉంటుంది, పెద్దగా మనకు
చేంజెస్ అయితే ఏమి ఉండవు. సో ఎవరైతే ఎక్కువ లైక్ సిటీలో నడుపుకుంటారో వాళ్ళకి స్ట్రీట్ బాగుంటుంది. లైక్ ఎవరైతే ఎక్కువ హైవే పైన క్రూజ్ చేస్తారో వాళ్ళకి సో క్రూజర్ అనేది బాగుంటుంది. సో ఇదన్నమాట మెయిన్గా. అండ్ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉందిగా, ఒకసారి ఎక్కిద్దాం మనం, తగులుతుందో లేదో. సో తగలలేదు కింద. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి తక్కువ ఉన్నప్పటికీ కూడా కింద తగిలే ఛాన్స్ కూడా మనకి లేదన్నమాట. అండ్ ఒక్కసారి మనం బ్రేకింగ్ అనేది రియర్ చూద్దాం. రియర్ బ్రేక్ కొద్దిగా లూజ్ ఉంది, ఇంకా టైట్ చేయలేదు. బట్ అకార్డింగ్ టు డ్రమ్ బ్రేక్ బయట అనేది బాగుంది. అండ్ ఒకసారి ఫ్రంట్ బయట అనేది బాగుంది. అండ్ కంబైన్డ్గా యూజ్ చేద్దాం ఒకసారి. కంబైన్డ్గా యూజ్ చేస్తే మాత్రం క్రేజీ పర్ఫార్మెన్స్, అసలు కొట్టగానే ఆగుతుందన్నమాట. సో బ్రేకింగ్ పరంగా మీరు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, చాలా మంచి బ్రేకింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ అనేది చూపిస్తాను. బికాస్ బండి యొక్క వీల్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, మీకు టర్న్ చేసి చూపిస్తాను. సో ఈజీగా టర్న్ చేయవచ్చా లేదా, నేను కాలు కింద పెట్టకుండా టర్న్ చేశాను. అండ్ మళ్ళీ ఒకసారి టర్న్ చేసి చూద్దాం. సో ఈజీగానే టర్న్ చేసుకోవచ్చు, అసలు కాలు కింద పెట్టకుండా మీరు డైరెక్ట్గా మీరు జీరో అనేది చేయవచ్చు అన్నమాట. సో మనకు హ్యాండ్లింగ్ కానీ దీని యొక్క స్టెబిలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఈ బండి నడుపుతున్నప్పుడు. అసలు కింద కాళ్ళు పెట్టకుండా చాలా కాన్ఫిడెంట్గా మీరు ఈ బండిని అయితే రైడ్ చేయొచ్చు. కాన్ఫిడెన్స్ అయితే 100కి 200% అయితే ఈ బండిలో వస్తుంది. సో మెయిన్గా ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ బండి ఒక వరం అన్నమాట. సో ఇటు కంఫర్ట్, అలాగే వాళ్ళకి టోటల్గా ఫ్లాట్ ఫుట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఇష్యూ అనేది రాదు. సో చాలామంది 5 ఫీట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ బండి కొనాలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇలాంటి బండి ఏంటంటే వాళ్ళకి చాలా అంటే చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ బ్రేకింగ్స్ గురించి చెప్పాను, టైర్ అనేది పర్లేదు, టైర్ అనేది బాగానే ఉంది. సో మీరు ఇలా వెళ్ళినా కూడా గ్రిప్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో మెయిన్గా లైక్ ఒక హార్లీ డేవిడ్సన్ నడిపిన ఫీల్ అయితే వస్తుంది. లైక్ పెద్ద పెద్ద క్రూజర్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి క్రూజర్ ఫీల్ అనేది అండర్ 2 lakh రూపీస్లో ఈ బైక్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి బైక్, ఇలాంటి డిజైన్తో పాటు ఇలాంటి కంఫర్టబుల్ రైడింగ్ పోస్చరు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ అయితే చేయట్లేదు. వన్ అండ్ ఓన్లీ మనకు బజాజ్ వాళ్ళే ఇస్తున్నారు. అండ్ బజాజ్ వాళ్ళు ఈ బండిని చాలాసార్లు డిస్కంటిన్యూ చేస్తారు, మళ్ళీ లాంచ్ చేస్తారు, మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. సరే మరి డిస్కంటిన్యూ చేశారు, మళ్ళీ లాంచ్ చేస్తున్నప్పుడు ఏమైనా అప్డేట్స్ ఇస్తారా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అప్డేట్స్ మాత్రం ఏమి ఇవ్వరు మళ్ళీ. సో ఇప్పటికి కూడా దీంట్లో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ లేదు, రియర్లో మినిమం డిస్క్ బ్రేక్ అనేది కూడా దీంట్లో ఇవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా దీంట్లో లేదు, ఎల్ఈడి హెడ్ లైట్ లేదు, ఎల్ఈడి ఇండికేటర్స్ లేవు. సో చాలా ప్లేస్లో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. సో ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో ప్రజెంట్ ఈ బండిని నేను వివిసి బజాజ్ థర్డ్ బండి నుంచి తీసుకొచ్చేసాను. అక్కడ 1,72,000 రూపీస్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి 13 లీటర్స్ అయితే ఉంటుంది. లైక్ మనకు మైలేజ్ అనేది రైడర్ టు రైడర్ డిపెండ్ అవుతుంది. సో చాలామంది చాలా డిఫరెంట్గా నడుపుతారు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా మనకి 30 kmpl నుంచి 38 kmpl వరకు ఈ బండి నుంచి మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. విచ్ ఇస్ ఏ డీసెంట్ మైలేజ్ ఈ బండితోని. సిటీలో మీరు 32, 34 వచ్చినా కూడా పర్లేదు, డీసెంట్ మైలేజే. అండ్ మెయిన్గా మీరు సిటీలో రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో మీకు ఎక్కడ కూడా స్ట్రెస్ అవుతున్నట్టయితే అనిపించదు, అంత కంఫర్టబుల్గా అయితే రైడ్ చేసుకోవచ్చు. అండ్ అటెన్షన్ కూడా చాలా గ్రాప్ చేస్తుంది ఈ బండి సిటీలో. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడితే మనకి 737 mm సీట్ హైట్ ఉంటుంది. లైక్ 5 ఇంచ్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నడపచ్చు ఈ బండిని, ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ ఇంకోటి వెయిట్. సో వెయిట్ అనేది మనకు 160 kgs వెయిట్ అనేది ఉంటుంది. అస్సలు వెయిట్ అనేది తెలియదు మనకు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ 169 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి లైక్ ఇప్పటివరకు నేను హెవీ స్పీడ్ బ్రేకర్స్ పైన కూడా ఎక్కించాను, ఎక్కడ కూడా తగిలే ఛాన్స్ అయితే లేదు. ఒక్కసారి ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. సో మనకి లీనియర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ లేదు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. సో లో ఎండ్ కానీ మిడ్ రేంజ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్కడ కూడా మీరు అన్సాటిస్ఫై అయితే అవ్వరన్నమాట. డెఫినెట్లీ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది ఈ బండి అనేది. సో ఈ బైక్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరికైతే అండర్ 2 lakh రూపీస్ లైక్ 1,72,000 రూపీస్ బడ్జెట్ అనేది ఉంది, మా హైట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది అనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అన్నమాట. లైక్ షార్ట్ రైడర్స్కి చాలా మంచి బైక్. అలాగే ఎవరికైతే ఎక్కువ కంఫర్ట్ కావాలి, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్, చెప్పాలంటే లిటరల్గా ఒక సోఫాలో కూర్చున్నట్టయితే ఉంటుంది. సో ఎవరికైతే ఒక మంచి క్రూజర్ లైక్ సిటీలో హైవేలో యూజ్ చేసుకునేలా ఉండాలి, మెయిన్గా కూర్చున్నప్పుడు సోఫా పైన కూర్చున్న ఫీల్ రావాలి,
డీసెంట్ పర్ఫార్మెన్స్తో పాటు డీసెంట్ మైలేజ్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ బండి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అసలు ఇలాంటి బైక్ ఈ ప్రైస్ రేంజ్లో అసలు ఏ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆఫర్ అయితే చేయట్లేదు. ఇదొక మంచి విషయం ఈ బండిని తీసుకోవడానికి. బట్ ఇక్కడ మనకు 2026లో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా ఈ బండిలో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది లేదు. అలాగే మనకి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా దీంట్లో రియర్ మనకి డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వలేదు. అలాగే రియర్లో ఏబిఎస్ కూడా లేదు. సో దీంట్లో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ లేదు, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది. సో మినిమం మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అన్న ఈ బైక్లో ప్రొవైడ్ చేయాల్సింది. అదొకటి నాకు మిస్సింగ్ అయితే అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రూజర్ అన్నమాట. లైక్ లుక్స్ పరంగా, కంఫర్ట్ పరంగా, సో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా, లైక్ ప్రైస్ పరంగా చూసినా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అయితే చెప్తాను నేను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ కనుక ఇలానే కంటిన్యూషన్ అయిందనుకోండి, మనం ఒక మంచి గోల్ అనేది అచీవ్ చేస్తాం అన్నమాట. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ మోటో బాయ్ VK. బూమ్.